చేస్తున్నారు. శ్రీ దగా శక్తి అని పెట్టుకోండి. ఈరోజు మహిళని నీచాతి నీచంగా మాట్లాడే పనికి మాలిన బఫూన్లందరినీ స్టేజ్ మీద మాట్లాడిస్తూ శ్రీశక్తి అని పెట్టుకోవడానికి మీకు సిగ్గు లేదని నేను అడుగుతున్నాను. నిన్న లోకేష్ గారు ఇంకొక అడుగు ముందుకేసి ఎక్స్లో స్టేట్ ట్యూన్, నేను ఫస్ట్ టైము పార్టీ ప్రెసిడెంట్గా మాట్లాడబోతున్నాను, ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఇస్తున్నాను, స్టేట్ ట్యూన్ అని చెప్పాడు. అందరూ ఏంటా ఏదో కొత్తగా ఏదో చేస్తారేమో అని చెప్పి ఎదురు చూశారు. తీరా చూస్తే మహిళా రిజర్వేషన్ 33% ఇస్తున్నాము అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ మళ్ళీ స్టార్ట్ చేశారు. ఎందుకంటే నేను ఈ మాట అంటున్నాను, మహిళా రిజర్వేషన్ బిల్లు సందర్భంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈరోజు మహానాడు వేదికగా మళ్ళీ 2 నాలుకల ధోరణి అందరికీ కూడా చూపించడం మనం అందరం కూడా గమనిస్తున్నాం. ఎందుకంటే పార్లమెంట్లో మహిళా బిల్లు పాస్ అవుతుందని మొన్న మహిళా బిల్లుని ప్రవేశపెట్టిన సమయంలో డీలిమిటేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆ మహిళా రిజర్వేషన్ ని అడ్డుకున్నప్పుడు ఆ పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ అడ్డుకున్న కాంగ్రెస్ నాయకుడితో మన టీడీపీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు, డిన్నర్లు చేసిన మహిళా ద్రోహులు కాదా అని అడుగుతున్నాను. ఎందుకంటే పార్లమెంట్లో జరుగుతున్నప్పుడు టీడీపీ మహిళా మంత్రులకి, టీడీపీ మహిళా ఎమ్మెల్యేలకి ఢిల్లీలో ఏం పనండి? తెగ హడావిడి చేశారు. అందరూ ఏమనుకున్నారు, ఓహో మహిళా బిల్లు స్వాగతించడానికి వెళ్ళారేమో ఢిల్లీకి, ఒకవేళ మహిళా బిల్లు అక్కడ ఓకే అయితే సంబరాలు చేసుకోవడానికి వెళ్ళారేమో అని అందరూ కూడా అనుకున్నారు. తీరా చూస్తే అక్కడ ఏం జరిగింది? మహిళా బిల్లును దగ్గరుండి ఓడించిన కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారితో మన మహిళా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ విధంగా చిరునవ్వులు చిందిస్తూ వారి ఇంటిలో ఫోటోలు తీసుకున్నారు, వాటితో బ్రేక్ఫాస్ట్ చేశారు మనం చూసాం. అంటే మహిళా బిల్లు అక్కడ వీగిపోయిన తర్వాత మీరు ఎంజాయ్ చేస్తున్నారు అంటే మీరు మహిళా బిల్లుకి వ్యతిరేకులు, మహిళా రిజర్వేషన్ కి వ్యతిరేకులు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఆ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే మీరు చూస్తే మహిళలే కాకుండా టీడీపీ ఎంపీలు కూడా ఏ విధంగా రేవంత్ రెడ్డి గారితో డిన్నర్లు చేస్తూ రాత్రుల్లో ఫోటోలు దిగారో ఆ ఫోటోలన్నీ కూడా బయటకు వచ్చాయి. అంటే మీరు ఏ విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకి సపోర్టివ్ గా ఉన్నారని ప్రజలు నమ్ముతారని ఈరోజు మహానాడులో మళ్ళీ అబద్ధం చెప్తున్నారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే అక్కడ మహిళా బిల్లు వీగిపోయిన 24 గంటల లోపల